受中国病毒很多，想让他回去。 జ్యోతి గారు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు చైనాలో ఎగ్జాక్ట్ గా?有流。 నమస్తే అండి, నేను చైనా చంక్షాలో ఉన్నా అండి. చంక్షా. అండి. ఓకే, ఇప్పుడు బీజింగ్ కి ఎంత దూరం అండి అది ఆ నగరం? బీజింగ్ ఫాస్ట్ ట్రైన్ లో అయితే 3-4 hours ఉంటుందండి. జ్యోతి గారు ఇక్కడ అంతా కూడా భయపడుతున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. చైనాలో అంతా కూడా హాస్పిటల్స్ అన్ని హెచ్ఎంపివి వైరస్ పేషెంట్స్ తో నిండిపోతున్నాయి. చాలా మంది కూడా ప్రాణాంతకం అయిపోయింది. సో అక్కడ విషయాలన్నింటినీ కూడా అక్కడ చైనా ప్రభుత్వం మీడియా బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టేశారు, గోప్యంగా ఉంచారు. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి అక్కడ సిచ్యువేషన్ అసలు? అసలు ఇది వింటే నాకు నవ్వు వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒకటే ప్రశ్న, ఇప్పుడు మనకి మన దేశంలో ఎండాకాలం అందరికి చెమట పోస్తుందా, చలి వేస్తుందా? చెమట పోస్తుంది కదండి. మరి ఇక్కడ చైనాలో చలి, మరి చైనాలో ఇది చలికాలం అండి. నార్త్ చైనాలో అయితే -10, -20 ఉంటుంది. మరి అంత డిగ్రీస్ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి జలుబు వస్తుంది కదండి ఆబ్వియస్లీ. సో కేవలం జలుబు, జ్వరాలు, చిన్న చిన్న ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలే ఉన్నాయి తప్ప కరోనా లాగా భయపడేటువంటి వైరస్ కాదు అంటారు. కాదండి -10 degrees ఉన్నప్పుడు, -20 degrees ఉన్నప్పుడు ఫ్లూ అనేది ఒకవేళ ఈ చైనా కాకపోయినా ఒకవేళ మన ఇండియాలో కూడా 10-20 degrees వెదర్ ఉంటే ఎవరికన్నా జలుబు, దగ్గు ఇవన్నీ వస్తాయి కదండి చిన్నపిల్లలకి మోస్ట్లీ, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి. ఇప్పుడు మేమున్నది కొంచెం సౌత్ చైనా. సో మా సిటీలో ఎవరికి అసలు జ్వరాలు అవి ఏం లేవు. చిన్నపిల్ల యాక్చువల్లీ ఇప్పుడు నా పిల్లోడు డాన్స్ క్లాస్ లో ఉన్నాడు. అదిగోండి పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సో అన్ని యథావిధిగా అన్ని కార్యకలాపాలన్నీ నడిచిపోతున్నాయి, అన్ని నడుస్తున్నాయండి. ఇప్పుడు అనవసరంగా మన వాళ్ళందరూ ప్యానిక్ అయ్యి పండగ సంక్రాంతి అంతా చెడగొట్టుకోవద్దు, హాయిగా ఎంజాయ్ చేయండి. అసలు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత వైరస్ ఉంటే మేమందరం మాస్కులు వేసుకుంటాం కదా. ఇక నా చుట్టూ నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఒకసారి మీ వెనకున్న చైనీస్ తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు నవ్వుతున్నారు, ఏమనుకుంటున్నారు? హాయ్, గుడ్ ఈవినింగ్. నేను వాళ్ళకి ఇప్పుడే గుడ్ ఈవినింగ్. My name is Lisa. Hello. Lisa, your name is Lisa. Any virus is there? Any virus in China? 他说了这里冰都有吗？ No. 是 flu. Just flu. జస్ట్ ఫ్లూ మాత్రమే. అందరూ కూడా Yes. Just the. ఎస్, మీరు చైనీస్ లో చెప్పండి. అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా భయపడుతున్నారు, చైనాలో వైరస్ మళ్ళీ కరోనా లాగా స్ప్రెడ్ అయిపోతుందని రకరకాల కాషన్స్, రకరకాల గైడ్ లైన్స్ తో ఫాలో అవుతున్నారు. ఇప్పటి నుంచే మాస్క్లని, హ్యాండ్ వాష్లని, శానిటైజర్లని, ఇలా రకరకాలుగా భయపడుతున్నారు. నిజంగా అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉందా? చెప్పండి తనకు. 他们问一下你，印度人都害怕了，因为以前量的这个是他的温度，然后必须得要这个。然后必须得气消，然后必须得要那个。以为还是以前那个意思。他说了，你是真的吗？No. You can believe me. Okay. Is there any no virus is there? 他说了有没有病毒 ？No. This virus is very normal virus, just like not COVID. 这个是不是病毒？你说这个是 flu。 Are you suffering any symptoms? Just like fever, cold? He's asking, 如果有 flu 的话，你什么问题了？想什么？如果有 flu，现在有 flu 对不对？感冒对不对？有病的有那个。那个感冒，如果有感冒的话是什么问题？就是一点咳嗽呀，流鼻涕啊，一般就流感就是咳嗽。ఆవిడ చెప్పండి, మీరు చెప్పండి. లైట్ గా దగ్గు వస్తుంది, కోల్డ్ వస్తుంది, ఇంకా బాగా చిన్నపిల్లలకి అయితే జ్వరం వస్తుంది అని. కానీ అక్కడ 1 week రెస్ట్ లో ఉంటే సరిపోతుందండి. సో అక్కడ మీరేమన్నా, అక్కడ చైనీస్ కావచ్చు, లేదంటే తెలుగు వారు, మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు కదా, అక్కడ నుంచి గవర్నమెంట్ ఏదన్నా కొన్ని అలర్ట్స్ ఇవ్వడం కానీ, కొంచెం కేరింగ్గా ఉండడం కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కానీ, కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం కానీ,
కొన్ని చోట్ల ఏదన్నా లాక్డౌన్స్ లేదంటే క్వారంటైన్ లాంటి ఏదైనా చేయడం కానీ ఏమైనా జరుగుతున్నాయి ప్రస్తుతం? లేదండి, అట్లాంటివి ఏం లేదండి. స్కూల్స్ ఓపెన్, యాక్చువల్లీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ స్కూల్స్ క్లోజ్ చేస్తారు. నా పిల్లలు ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారండి. ఇఫ్ అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్ గా ఫస్ట్ క్లోజ్ చేసేది స్కూలే. అలా ఏం లేదు యాక్చువల్లీ. హాస్పిటల్స్ లో ఏమన్నా పేషెంట్స్ సంఖ్య ఏమన్నా పెరుగుతుందా? ఈ హెచ్ఎంపివి వైరస్ కి సంబంధించి కూడా పేషెంట్ సంఖ్య ఏమన్నా అడ్మిట్ అవ్వడం, ఐసీయూకి వెళ్ళడం, ఇలా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్? హాస్పిటల్ ఉందండి, నియర్ బై ఒక హాస్పిటల్ ఉంది. యాక్చువల్లీ నేను ఎక్కడున్నా లేకపోతే తీసుకెళ్ళి అక్కడ అసలు ఎవరు మనుషులు కూడా లేరు. మా ఏరియా చాలా బాగుంటుంది, అందువల్ల కామన్ గానే జ్వరం కూడా ఎవరికి రాదు ఈ ఏరియాలో. సో అదేం లేదండి, అదంతా టోటల్లీ ఫాల్స్ బేబీ. ఏమనాలో నాకు ఎగ్జాక్ట్ తెలియదు. అది అసలు ఏం లేదు. ఓన్లీ రీజన్ వింటర్ లో నార్త్ చైనాలో -10 -20 డిగ్రీలు ఉన్నందువల్ల ఇప్పుడు కాదండి, ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము నార్త్ లోనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా మా కొడుకుకి చిన్నపిల్లల స్కూల్ కింద గార్డెన్ లో అందరికి జ్వరం వచ్చింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిల్లోడు వచ్చేవాడు కాదు, 2 days తర్వాత వచ్చేవాడు. అది క్వైట్ న్యాచురల్ అండి చైనాలో, ఎందుకంటే ఇక్కడ చలి ఉంటుంది కదా, చాలా గట్టిగా చలి ఉంటుంది, చలి ప్రదేశం. అంతే తప్ప నీ తోలమా. 对对，我要回去了。 You can believe me. ఓకే, నమ్ముతాం. కంటిన్యూ ప్లీజ్, కంటిన్యూ.